హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూసుకున్నట్లయితే మన రీసెంట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ ఆఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగింది, షార్ట్ నోటీసు. అయితే మనం చూసుకున్నట్లయితే 23 నుంచి అయితే ఇది చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. మీరు అప్లికేషన్ అప్లై చేసే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అదేంటంటే మెడికల్ స్టాండర్డ్ ప్రకారంగా అనమాట. ఓకేనా, ఓన్లీ మెడికల్ స్టాండర్డ్ అయితే ఐసైట్ ఉంటుంది కదా, దీని యొక్క స్టాండర్డ్స్ ప్రకారంగా ఏ పోస్ట్కి ఏ స్టాండర్డ్ ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏ పోస్ట్కి ఏ స్టాండర్డ్ ఐసైట్ ఉన్న ఎలిజిబుల్. ఓకేనా, మెయిన్ మనం చూసుకున్నట్లయితే రైల్వేకి వచ్చేమో మెయిన్ ఐసైట్ అనమాట. ఈ ఐసైట్ స్టాండర్డ్ చూడండి, 6/6 అంటారు, నెక్స్ట్ 6/9 అంటారు. ఈ విధంగా అనేది మీరు ఎగ్జామ్ రాసినా ఏమైనా మీ స్టాండర్డ్ అనేది ఆ పోస్ట్కి తగ్గ స్టాండర్డ్ ఉంటే మీకు అనేది జాబ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి, ఇన్ కేసు చూడండి పాయింట్స్ మన బి ఉంది, దీనికి 6/9 6/12 ఉంటే అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మెయిన్ స్ట్రిక్ట్ అనమాట, రైల్వే స్ట్రిక్ట్, దీనికైతే ఐసైట్ ఉండకూడదు. ఓకేనా, అది టోటలీ అన్నిటికి సంబంధించింది. మీరు అనేసి పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా అవ్వాలి సైట్ వైజు. ఓకేనా, ఓన్లీ సైట్కి సంబంధించిన వాళ్ళ కోసం ఈ వీడియో. నెక్స్ట్ మనం శాలరీ, ఇటువంటి శాలరీ ఉంటుంది కదా, ఈ హై శాలరీ ఎక్కడ వర్క్ జాబ్ ప్రొవైలేట్ ఉంటుందో దీని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం. అప్పుడు మీకు అనేది ఫుల్ ఐడియా వస్తుంది అనమాట. దీని యొక్క జాబ్ ప్రొఫైల్ మీరు తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలైతే మీకు అనేది తెలుస్తుంది. ఓకేనా, అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం 2019లో చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే వాళ్ళకి ఐసైట్ ఉన్నా కూడా, ఐసైట్ ఉంటుంది 6/12 విధంగా ఉన్నా కూడా చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ పాయింట్స్ మీద ఇచ్చుకుంటారు అనమాట. ఓకేనా, ఇన్ కేసు వాళ్ళు కట్ ఆఫ్ 89 మార్క్స్ దగ్గర వచ్చిన పాయింట్స్ మీద చాలామంది అయ్యింది అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన ఒక అన్నది కూడా అలాగే అయింది. ఇలా అయిన తర్వాత ఆయనకి జర్మన్స్ మెడికల్కి వెళ్ళిసారు. ఇక్కడ ఏంటంటే ఈ కట్ ఆఫ్ అయితే బాగానే ఉంది, ఇక్కడ మెరిట్ అయితే బాగానే ఉంది. కావాలంటే నేను మెడికల్కి వెళ్ళేసరికి మెడికల్ అనేది ఫెయిల్ అయిపోయాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈలోపు కింద ఒక 2-3 పోస్టులు సిఎన్డబ్ల్యూ ఇవ్వడం జరిగింది. ఈలోపు ఇక్కడ ఫిల్అప్ అయిపోయి దీని గురించి ఇక్కడ ఫుల్ వెయిటింగ్ అయిపోయి లాస్ట్కి ఇప్పుడు అన్నకే జాబ్ రాలేదు. ఓకేనా, అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ముందు ఫేస్ చేయకుండా తర్వాత ఫేస్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఇవన్నీ తెలుసుకుని అయితే అప్లై చేయండి. ఒక వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అది చూడండి, మనం నార్మల్ సాధారణంగా రైల్వేలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి చూసుకుని ఏఎల్పీకి అయితే మట్టుకు ఓన్లీ ఐసైట్ మట్టుకు ఉండకూడదు. అది చూడండి, మనం గ్రూప్ డీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ A2 B1 B2 C1 అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, A2 B1 B2 C1 ఈ విధంగా అయితే మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. అది చూడండి, ఫస్ట్ A2 చూసుకున్నట్లయితే 6/9 వితౌట్ గ్లాసెస్ అనమాట. అంటే వితౌట్ గ్లాసెస్ దాని మీద మీకు బోర్డు అని మీకు చూపిస్తారు కదా, వితౌట్ గ్లాస్ అని మీరు చూడాలన్నమాట. 6/9 ఒక కన్ను, 6/9 ఒక కన్ను అయితే రావాలి. నెక్స్ట్ నియర్ విజన్ అయితే 0.6 ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. కలర్ బ్లైండ్నెస్ ఇవి అయితే ఉండకూడదు, నైట్ విజన్ ఇవి ఉన్నాం. ఓకేనా, అయితే ఇక్కడ ఇదైతే ఉంది, మీకు చెప్తాను ఒకసారి ఆగండి ఏ పోస్ట్ ఏది ఎలిజిబుల్ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ B1 చూసుకోండి, 6/9 6/12 ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఐసైట్ ఉన్నా పర్లేదు, అంత కొంచెం సైట్ ఉన్నా పర్లేదు, మీరు స్పెట్స్ పెట్టుకొని కూడా మెడికల్ అనేది మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. అది 14 ఇయర్ క్లాసెస్ స్పెట్స్ అనమాట. ఓకేనా, మీరు స్పెట్స్ ఉన్నా కూడా మీరు అనేది క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ B2 చూడండి, B2 చూసుకున్నట్లయితే 6/9 6/12 ఇది కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కలర్ బ్లైండ్నెస్ ఇవన్నీ కొన్ని అయితే ఇక్కడ లేవన్నమాట. ఓకేనా, ఇక్కడ 40 మీరు ఎక్కడ స్పెట్స్ ఉన్నా కూడా మీకు అనేది సరిపోద్ది. ఈ అన్నిటికంటే లోవర్ మెడికల్ చూసుకున్నట్లయితే C1 అనమాట. ఓకేనా, C1 మెడికల్ చూడండి, 6/9 6/12 6/18. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ మీరు మెడికల్ ఓన్లీ గ్లాసెస్ పెట్టుకొని ఇది పాస్ అయితే చాలు, మీకు కలర్ బ్లైండ్నెస్ ఏమున్నా ఏం ప్రాబ్లం అనేది ఉండదు C1లోని. ఓకేనా, అది చూసుకున్నట్లయితే రైల్వేలో మెడికల్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. మీరైతే టెన్షన్ పడకండి, మీ ఎగ్జామ్స్ పైన మీరైతే ఫోకస్ చేయండి. అది చూద్దాం ఏ పోస్ట్కి ఎలా ఉంటుందో. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాయింట్స్ మన బి చూసుకున్నట్లయితే ఇక్కడ A1 మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది. A1 A2 మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. అసిస్టెంట్ ట్రాక్ మెకానిక్ చూసుకోండి. ట్రాక్ మెకానిక్ చూసుకున్నట్లయితే ఇది అనేది B1 మెడికల్ అనేది ఉంటుంది. B1 అంటే 6/12 ఈ విధంగా ఉండడం జరుగుతుంది కదా. అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇది కూడా B1 మెడికల్ అనేది ఉంటుంది అనమాట. ట్రాక్ మెయింటెనెన్స్ B1 మెడికల్ ఉంటుంది. అసిస్టెంట్ PV ఇది కూడా B1 మెడికల్ అనేది ఉంటుంది. ఓకేనా, అసిస్టెంట్ CNW ఇది కూడా CNW చూసుకున్నట్లయితే C1 B1 ఏది ఉన్నా పర్లేదు. CNWకి ఇదైతే సైట్ ఎంత ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అసిస్టెంట్ TRD ఇది B1 ఉంటుంది. అసిస్టెంట్ B1 అనేది ఉంటుంది, ఇది కూడా B1 A2 దగ్గరే చూస్తారు. అసిస్టెంట్ లోకోసెడ్ ఇది కూడా B1 C1 కూడా లోకోసెడ్లు అన్నీ కూడా పర్లేదు. చూడండి ఒకసారి చెప్తాను, అవుట్లైన్లు ఉంటాయి ఇక్కడైతే కొంచెం A1 B1 అయితే ఉంటాయి. లోకోసెడ్లు ఏముంటాయి ఇక్కడ C1 C2 ఏమున్నా పర్లేదు. ఓకేనా, ఎందుకంటే దగ్గర ఉండి పనిచేయాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే ఇది కూడా B1 B2 విధంగా ఉండడం జరుగుతుంది. అసిస్టెంట్ TL అండ్ AC ఇది ఇక్కడ TL అండ్ AC A1 అనేది మేబీ ఉండొచ్చు అనమాట. A2 అనేది ఉంటుంది అనమాట. A2 6/9 6/9 పెట్టాను కదా, A2 ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ వర్క్షాప్ చూసుకున్నట్లయితే B2 ఈ విధంగా అయితే వెళ్తుంది. అసిస్టెంట్ వర్క్షాప్ మెకానిక్ ఇది అనేది C1 ఈ విధంగా ఉండడం అనేది
జరుగుతుంది. ఓకేనా, మీరు చూసారు ఇది 14 సంబంధించింది. ఈ మెడికల్ స్టాండర్డ్ బట్టి ఇన్ కేసు ఐసైట్ లేని వాళ్ళు పర్లేదు, ఏదైనా మీకు నచ్చింది తెచ్చుకోవచ్చు. ఓకేనా, వేకెన్సీ బట్టి మీకు నచ్చింది తెచ్చుకోవచ్చు. ఐసైట్ ఉన్న వాళ్ళు చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి మీరు మెయిన్ పాయింట్స్ ఏంటి ఉన్నాయో, మీ సైట్ ఎంత ఉంది దీన్ని బట్టి ఇక్కడ చూడండి. నోటిఫికేషన్ ఈ స్టాండర్డ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టాండర్డ్స్ చెక్ చేసుకొని మీరైతే నీట్గా కేర్ఫుల్గా మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, చూడండి చాలామంది అడుగుతుంటారు లేజర్ చేసుకుంటా అని చెప్పేసి. అయితే మట్టుగా ఇన్ కేస్ చూడండి ఒకసారి లేజర్ గురించి చెప్తాము. అయితే లేజర్ చూడండి, లేజర్ అంటే మీకు ఈ స్టాండర్డ్లో సైట్ ఉందనుకోండి, లేజర్ అయితే చేసుకోకండి. ఈ 3 స్టాండర్డ్లు ఉంటే సారీ 3 ఈ స్టాండర్డ్లో 4 స్టాండర్డ్లో మీ సైట్ ఉన్నట్లయితే లేజర్ అయితే చేసుకోకండి. ఎందుకంటే ఇన్ కేసు మీరు లేజర్ చేసుకుంటే అది దొరకాలంటే C1 అనేది C2కి వెళ్ళిపోతారు అనమాట. C2 ఎప్పుడంటే మరి డేంజర్, మనకి పోస్టులు కూడా ఉండవు అక్కడ. అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి చూసుకోండి. ఓకే, అది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వీడియో ఇది కేర్ఫుల్గా అర్థమైంది కదా, ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్. నెక్స్ట్ వీడియో మనమైతే దీని యొక్క జాబ్ ప్రొఫైల్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోలేదైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, అర్థమైంది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.